ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మే 10, 2013 సంవత్సరం. నేడు శుక్రవారం. నేటి సూర్యోదయం 5:48 అయింది. నేటి సూర్యాస్తమయం సాయంత్రం 6:35 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం ప్రకారంగా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటాము. సూర్యోదయం తర్వాత వచ్చే తిథిని మనం తత్కాల తిథిగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి నేటి సూర్యోదయం 5:49 హైదరాబాద్లో జరిగింది. దాని ప్రకారంగా నేటి ఉదయం 5:58 వరకు అమావాస్య తిథి ఉన్నది. దాని తర్వాత వైశాఖ మాస ప్రవేశం జరుగుతుంది. వైశాఖ శుక్ల పాడ్యమి ఈరోజు పూర్తిగా ఉండటం జరుగుతుంది. అలాగే నేటి నక్షత్రము భరణి నక్షత్రము ఉదయం 8:19 వరకు. దాని తర్వాత కృతికా నక్షత్రము ఈరోజు మొత్తం ఉంటుంది. సౌభాగ్యము అనే యోగము నేటి ఉదయం 10:19 వరకు ఉన్నది. అలాగే నాగమము అనే కరణము నేటి ఉదయం 5:58 వరకు. దాని తర్వాత కింసుఘ్నము అనే కరణము నేటి సాయంత్రం 6:59 వరకు. వర్జము నేటి రాత్రి 9:38 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 10:24 వరకు ఉన్నది. అలాగే నేడు అమృత ఘడియలు లేవు. నేటి దుర్ముహూర్తము ఉదయం 8:22 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:13 వరకు. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:38 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:29 ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పవచ్చు. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కొంచెం ఉండే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడటము, తద్వారా కొంచెం మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వైద్య సంప్రదింపులో ఉండండి. అలాగే మీ యొక్క కుటుంబ పెద్దలతో ఎక్కువ సహాయ సహకారం అందించే ప్రయత్నం చేయండి. కొంచెం లోపాలున్న సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తే మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారు అధిక ధన వ్యయం కాకుండా చూసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ధనం అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం విద్య గురించి కానీ ఉపాధి గురించి కానీ ఈ రోజున కొంత మొత్తంలో రుణం చేయవలసిన అవసరం ఈ యొక్క వృషభ రాశి వారికి కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అవగాహన రాహిత్యం ఏర్పడటము, తద్వారా స్వల్ప చిక్కులు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి గొప్ప వ్యక్తులు గురువుల యొక్క దర్శనం కానీ అపూర్వ దేవతా దర్శనం కానీ కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తులతో పరిచయాలు, తద్వారా వీరికి ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించేందుకు మార్గం ఏదైతుందో సుగమం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సహాధ్యాల నుంచి మీ యొక్క సహోద్యోగస్తుల నుంచి ఎక్కువగా నేర్చుకునేందుకు ఈ రోజున అవకాశం కలుగుతుంది. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారు ఏదైనా శుభ కార్యక్రమంలో కానీ లేక మీ ఇరుగు పొరుగు వారి యొక్క కార్యక్రమాలకు పాలు పంచుకుని తద్వారా మానసిక పరంగా మీకున్న అశాంతిని దూరం చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీ యొక్క మందుల్ని అలాగే వైద్య యొక్క సంప్రదింపుల్ని తప్పనిసరిగా పాటించండి. దానివల్ల మీకు అన్ని విధాలుగా శుభం చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో మీ యొక్క భాగస్వాముల మధ్య స్వల్పంగా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్కువ ఆవేశానికి పోకుండా వాక్ను నియంత్రించుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి యొక్క విద్యార్థులకి మంచి గుర్తింపు లభించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు ఈ రోజున అనుకూల పరిస్థితి కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది. తద్వారా మీకు మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ కోర్టు పరంగా కానీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఉపాధి అవకాశాలు కూడా కలగటము, తద్వారా ఆర్థికంగా మీకున్న
వెనుకబాటుతనాన్ని దూరం చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి ప్రతి పని వాయిదా పడటం కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. అలాగే తీవ్రంగా శారీరక శ్రమ బడలిక కొంచెం అధికంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ రోజున సందర్భంగా ఎదుటి వ్యక్తుల నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరు స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డెసిషన్స్ని వాయిదా వేయటం కానీ లేక వేరొక వ్యక్తుల మీద వదిలేయటం కానీ చదువన్నీ ఈ రోజున చేయకుండా ఉంటే కనుక కన్యారాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కన్యారాశి వారు ముఖ్యమైన డెసిషన్స్ ఏవైనా కనుక్కుంటే నేటి మధ్యాహ్నం తర్వాత తీసుకోండి. ఎందుకంటే నేటి నుంచి కన్యారాశిలో యొక్క మేషరాశిలో ఉన్న చంద్రుడు అష్టమ చంద్రుడు వెళ్ళిపోయి మేషరాశి నుంచి ఈ యొక్క పక్కన వృషభ రాశికి మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి నేటి మధ్యాహ్నం తర్వాత. తద్వారా వీరికి నవమంలో ఈ యొక్క చంద్రచార అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రాశివారు కన్యారాశి వారు నేటి మధ్యాహ్నం నుంచి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక మీకు స్వల్పంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి తుల. నేడు తులరాశి యొక్క విద్యార్థులకి ఈ రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వారికి ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ఇతరత్ర కానీ వీరికి ఈ రోజున మంచి అనుకూలం సాధిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి ఈ రోజున మంచి లాభదాయకంగా ఉంటుంది. వారికి నూతన ప్రాపర్టీస్ కొనుగోలుకి ఈ రోజున ఎక్కువగా ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరము. దాని పరంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఇక ఈ యొక్క తులారాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద స్వల్పంగా నిఘా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు లావాదేవీల్లో వీరికి విజయం ఎక్కువగా వరిస్తూ ఉంటుంది. తద్వారా చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణ విషయాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఈ రోజున వృశ్చిక రాశి వారికి అంతగా లాభించదు. కాబట్టి ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలని పెంచుకోకుండా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. మీ ఏదైనా వస్తు చౌర్యం కానీ ధన చౌర్యం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనస్సు రాశి వారు విమర్శలు గురయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మంచి చెడు ఏదైనా చేయబోయినా చెడు ఎదురేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటారు. తద్వారా మీకు మానసిక పరంగా కొంచెం స్ట్రెస్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రత్యేకించి ధనుసు రాశి స్త్రీలు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక మంచిది. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొంచెం అక్రమాల్లో ఉండటం కానీ లేక మోసపూరితమైన నిర్ణయాల వల్ల బాధపడటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఎదుటి వ్యక్తి మీ యొక్క కుటుంబ పెద్ద సహాయ సహకారాలు కానీ వారి యొక్క సూచనలు కానీ పాటించండి. తద్వారా మీకు శుభం కలుగుతుంది. తర్వాత రాశి మకరం. ఈరోజు మకర రాశి వారికి ప్రతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ సొంత నిర్ణయమే చాలా అనుకూలంగా ఉంటుంది. వేరొక వ్యక్తుల ప్రేమేం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లెదర్ పరిశ్రమ రంగంలో ఉన్నవారికి అలాగే యానిమేషన్ రంగంలో ఉన్న వారికి ఈ రోజున మంచి లాభాలు చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు షేర్ ట్రేడింగ్ ఈ రోజున అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి షేర్ ట్రేడింగ్ చేసేందుకు ఎక్కువ ప్రయత్నం చేయకండి. తర్వాత రాశి కుంభం. ఈరోజు కుంభరాశి వారు మీడియా రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి మీడియా టీవీ రంగంలో ఉన్న వారికి ఈ రోజున ఆ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా ఈ రోజున కుంభరాశి వారికి లాభిస్తాయి. హామీలు ఇవ్వటం అనేది ఈ రోజున అంతగా అనుకూలంగించదు. కాబట్టి హామీ సంతకాలు సాక్షి సంతకాలు ఈ రోజుకి దూరంగా ఉండండి. ఈ రోజున కుంభరాశి యొక్క విద్యార్థులకి బాగా కృషి అవసరం అని చెప్పి గ్రహించండి. తర్వాత రాశి మీనం. స్పెక్యులేషన్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగు ఈ రోజున వీరికి అంతగా లాభించదు. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార పరంగా ఈ రోజున ట్రేడింగ్ సమయంలో కానీ లేక వ్యాపార పరంగా కానీ స్త్రీ వల్ల స్వల్పంగా నష్టపోవడం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే స్త్రీ భాగస్వామితో కానీ స్త్రీలుగా వచ్చే కస్టమర్స్గా వచ్చే స్త్రీలతో కానీ కొంచెం ప్రవర్తన విషయంలో ఆచితూచి ప్రవర్తించండి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. తిరిగి
రేపటి పంచాంగంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.